ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్. ఈరోజు నవరాత్రి రెండవ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో రెండవ రోజు ప్రత్యేకంగా బ్రహ్మచారిణి అమ్మవారికి అంకితం చేయబడింది. ఈరోజు అమ్మవారిని ఆరాధించడం ద్వారా భక్తులు తపస్సు, సహనం, భక్తి శక్తులను పొందుతారు. బ్రహ్మచారిణి అమ్మవారు శ్వేతవర్ణంతో కాంతివంతంగా వెలుగుతారు. ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో కమండలముతో తపస్సులో నిమగ్నమై ఉంటారు. అమ్మ ముఖంలో ఎప్పుడూ ప్రశాంతత, భక్తి, జ్ఞానం ప్రసరిస్తుంటాయి. పార్వతీదేవి హిమవంతుని కుమార్తెగా పుట్టి శివుడిని భర్తగా పొందడానికి కఠోర తపస్సు చేశారు. అమ్మ లక్షల ఏళ్ల పాటు ఆకలి దాహాలను మరచి కఠోరమైన తపస్సులో నిమగ్నమయ్యారు. ఆ తపో రూపమే బ్రహ్మచారిణి అవతారంగా పరిగణించబడుతోంది. ఈరోజు అమ్మవారిని పూజించడం ద్వారా మనసుకు ధైర్యం, ఓర్పు, భక్తి లభిస్తాయి. కష్టాలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. వివాహ సంబంధిత అడ్డంకులు తొలగిపోతాయి. సౌభాగ్యం కలుగుతుంది. జ్ఞానం, తపస్సు, శాంతి లభిస్తాయి. అమ్మ బ్రహ్మచారిని మనకు చెప్పే సందేశం ఏంటంటే, ఓర్పు, విశ్వాసం, భక్తి ఉంటే అసాధ్యమనే దానికి పరిష్కారం లభిస్తుంది. ఈ నవరాత్రి రెండవ రోజున మనందరం బ్రహ్మచారిణి అమ్మవారిని భక్తితో ఆరాధిద్దాం. ఈరోజు వీడియో బ్రహ్మచారిణి అమ్మవారి గురించి తెలుసుకున్నారు కదా. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.